హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మామ్ అండ్ ప్రెసెస్ డాటర్. ఈ వీడియోలో మనం బ్రెడ్ హల్వా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. 2 బ్రెడ్ ప్యాకెట్స్, 1 లీటర్ మిల్క్ అండ్ షుగర్, కాజు అండ్ గీ అయితే నేను యూజ్ చేశానండి. ఫస్ట్ అయితే నేను పాలు పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద. 1 లీటర్ మిల్క్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను ఇక్కడ మరిగించుకున్నానండి. ఆ పాలు మరిగే లోపల మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకొక స్టవ్ మీద నేను ఇక్కడైతే ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టాను. బ్రెడ్ని మనం డీప్ ఫ్రై అయితే చేయాలండి. చూసారు కదా, నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. దాన్ని కట్ చేసి ఫస్ట్ డీప్ ఫ్రై అయితే చేయాలండి. బ్రెడ్ పీసెస్ అన్నిటిని కూడా నేను ఇక్కడ 2 బ్రెడ్ ప్యాకెట్స్ని కూడా కొంచెం స్లైసెస్ లా చేసుకొని పీసెస్ లాగా అయితే నేను కట్ చేసుకున్నాను. చూసారు కదా, మన 2 బ్రెడ్ ప్యాకెట్స్కి ఇన్ని స్లైసెస్ అయితే వచ్చినాయి. తర్వాత మనం ఏం చేయాలంటే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఈ బ్రెడ్ స్లైసెస్ని పీసెస్ కింద కట్ చేసుకున్న వాటిని దాంట్లో వేసుకొని కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. నేను ఇక్కడ టిష్యూ పేపర్ వేసుకొని రెడీగా ఉంచుకున్నాను ఇంకొక బౌల్లో. మనం అక్కడ ఆయిల్తో డీప్ ఫ్రై అయ్యాక తీసిన తర్వాత టిష్యూ పేపర్లో వేద్దామని. చూసారు కదా, నేను ఇక్కడ ఒక్కొక్కటిగా అయితే నేను డీప్ ఫ్రైకి వేసుకుంటున్నాను. ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ బాగా పీలుస్తుందండి. దాన్ని స్ట్రైన్ అవుట్ చేయాలి. కొంచెం ఏదో ఒక స్పూన్తో అలాగా కొంచెం ప్రెస్ చేసినట్లయితే ఆయిల్ అయితే మనకి బయటకు వచ్చేస్తుందండి. ఆ తర్వాత మనం స్ట్రైనర్లో తీసుకున్న వాటిని మనం టిష్యూ పేపర్ మీద అయితే వేసుకోవాలండి. అలాగా ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటిని కూడా నేను ఇక్కడ బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా నేనైతే ఇక్కడ డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ లోపల మనకైతే ఇక్కడ మిల్క్ అనేది పొంగిపోతుంది స్టార్ట్ అయిందండి. ఇలా కొంచెం మరగాలి పాలు. ఆ పాలు అలా మరిగిన తర్వాత ఒకేసారి ఈ బ్రెడ్స్ అన్నీ కూడా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత అన్నీ ఒకేసారి వేయాలండి దాంట్లో. అండ్ చూడండి, నేను ఇక్కడైతే చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఆయిల్లో ఎలా డీప్ ఫ్రై చేసుకున్నానో, స్ట్రైన్ అవుట్ ఎలా చేసుకున్నానో ఒక స్పాచులా తీసుకొని దాంతో మనం అయితే ఆయిల్ని మొత్తం అంతా స్క్వీజ్ అవుట్ చేయాలండి. అండ్ చూడండి, మన బ్రెడ్స్ అయితే ఇలా రెడీ అయిపోయినాయి. ఈ బ్రెడ్ అన్నిటిని కూడా మనం ఇప్పుడు మరుగుతున్న పాలల్లో అయితే మనం యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, నేను ఒక్కొక్కటిగా అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 బ్రెడ్ ప్యాకెట్స్కి 1 లీటర్ ఆఫ్ మిల్క్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను తీసుకున్నానండి. అండ్ చూసారు కదా, మనం అన్నీ యాడ్ చేసిన తర్వాత పీసెస్ అన్నీ కూడా యాడ్ చేశాక బ్రెడ్ పీసెస్ని మిల్క్లో వేసిన తర్వాత బ్రెడ్ అంతా కూడా పాలుని పీల్చేస్తుందండి. అయిపోయాక దగ్గరికి వస్తుంది. ఇలాగా మనకు కోవాలాగా టెక్స్చర్ అయితే ఫామ్ అవుతుందండి. ఫామ్ అయిన తర్వాత ఇలాగా మనం ఇక్కడ స్టవ్ అనేది హైలో పెట్టుకొని దగ్గరుండి మనం మిక్స్ చేస్తూ ఉంటే కనుక బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఇలాగా స్మాష్ అయిపోతాయండి. పాలల్లో అయితే ఉడికిపోతాయి. ఆ ఉడికిన తర్వాత మనం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం అయితే ఇక్కడ కాజు అనేది మనం ఫ్రై అయితే చేసుకోవాలండి. తర్వాత కాజుని యాడ్ చేసే ముందర షుగర్ అయితే యాడ్ చేయాలండి. మనకి ఇలా బ్రౌన్ కలర్ అయితే వస్తుంది ఉడికిన తర్వాత. నేను ఇక్కడైతే 3 గ్లాసెస్ ఆఫ్ షుగర్ అనేది నేను యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత ఈ రోస్టెడ్ కాజుని కూడా మనం ఈ బ్రెడ్ హల్వాలో అయితే యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత హై పెట్టి మనకి షుగర్ క్రిస్టల్స్ అనేవి మొత్తం కరిగిపోయి తీగపాకం అయితే రావాలండి. తీగపాకం వచ్చినట్లయితే మనకు బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఇక్కడ నేను హై పెట్టుకొని బాగా దగ్గరుండి కలబెడతా ఉంటే గిన్నె అయితే కింద మాడు అంటకుండా ఉంటుందండి. అలా అంటకుండా ఇలాగా కంటిన్యూషన్గా స్టీర్ చేస్తూ ఉండాలి. చేసిన తర్వాత మనం ఇక్కడైతే కాజు అనేది నేను యాడ్ చేస్తున్నానండి. పైన యాడ్ చేయడం కన్నా ఇలాగా మొత్తం అంతా కూడా లోపలికి వెళ్ళేలాగా మొత్తం అన్ని కలబెడితేనే కాజు తగులుతో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అమ్మో, ఇంత షుగరా, ఇంత ఆయిలా అనుకోకండి. నేను ఇక్కడ తీసుకున్నది ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ బ్రెడ్ కాబట్టి మనకి ఇంత క్వాంటిటీ అయితే పట్టింది. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అనేది ఉంటుందండి. చూసారు కదా, మన ఎమ్మీ బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ బ్రెడ్ హల్వా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బై ఫ్రెండ్స్.